కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ఒక దేవుడి చేతిలో ఉంటే అతడే కాలభైరవుడు. సృష్టిలో ఒకరోజు బ్రహ్మ, విష్ణు, శివులలో ఎవరు గొప్పవారు అన్న వాదన మొదలైంది. బ్రహ్మదేవుడు నేనే సృష్టికర్త, నేను గొప్పవాడిని అని ప్రకటించాడు. ఆ అహంకారం విశ్వంలో కలకలం రేపింది. అది చూసిన శివుడు శాంత స్వరూపం నుండి ఉగ్రరూపం ధరించాడు. ఆయన కోపం అగ్నిలా మండింది. ఆ కోపం నుంచే ఒక భయంకరమైన శక్తి పుట్టింది. అతడే కాలభైరవుడు. శివుని ఉగ్ర స్వరూపం, కాలాన్ని కూడా నియంత్రించే శక్తి. అతని రూపం భయంకరం, కాని ధర్మాన్ని కాపాడేది కాలభైరవుడు. బ్రహ్ముడి అహంకారాన్ని తగ్గించేందుకు ముందుకు వచ్చాడు. బ్రహ్ముడికి 5 తలలు ఉన్నాయి. ఆ అహంకారాన్ని శిక్షించేందుకు భైరవుడు అతని 5వ తలను తెగదెంపాడు. అది బ్రహ్మహత్యగా పరిగణించబడింది. ఆ పాపం భైరవుని వెంటాడింది. అతని చేతికి ఆ తల అతుక్కుపోయింది. కాలభైరవుడు ప్రపంచమంతా తిరిగాడు పాప విముక్తి కోసం. ఎక్కడికి వెళ్ళినా ఆ పాపం అతన్ని వదల్లేదు. చివరికి అతను కాశీకి చేరుకున్నాడు. అక్కడ ఆ పాపం అతన్ని వదిలేసింది. అక్కడే అతనికి విముక్తి లభించింది. ఆ రోజు నుండి కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడిగా మారాడు. కాశీకి వెళ్లే ప్రతి ఒక్కరూ ముందుగా కాలభైరవుణ్ణి దర్శించాలి అని నమ్మకంచాలి. కాలభైరవుడు కేవలం ఉగ్రదేవుడు కాదు, కాలాన్ని నియంత్రించే శక్తి. అందుకే ఆయనను కాలాధిపతి అంటారు. అహంకారం ఎంత పెద్దదైనా దాని ముగింపు తప్పదు. ధర్మం ముందు ఎవరూ పెద్దవారు కాదు. కానీ కాశీలో కాలభైరవుడు అసలు రహస్యం ఏంటి? ఎందుకు ఆయన్ను క్షేత్రపాలకుడిగా పూజిస్తారు? ఇంకా అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఇప్పుడే సానవేద ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.